సామాన్య కార్యకర్త సైతం ఎమ్మెల్యే స్థాయికి అదే టీడీపీ సంస్థాగత నిర్మాణ బలమన్నారు మహానాడు వేదికపై గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు. సామాన్య కార్యకర్తల సైతం ఉన్నత స్థానాలకు ఎదిగేలా టీడీపీలో సంస్థాగత నిర్మాణం ఎంతో పటిష్టంగా ఉందని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. కడప మహానాడు వేదికపై తొలి రోజు మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణ బలం, కార్యకర్తల అసమాన సంకల్పాన్ని గురించి మాట్లాడే అవకాశం లభించడం మనకు గర్వకారణమన్నారు. బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్నప్పుడే వ్యవస్థలు బలంగా ఉంటాయనేది పార్టీ సిద్ధాంతం. ఈ తీర్మానాన్ని బలపరచడానికి సామాన్య కార్యకర్తల సంకల్పం ముందుకు వచ్చింది. నేను ఒక సామాన్య కార్యకర్త బిడ్డను. నా తండ్రి 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి పసుపు జెండాను మోసి గుండెల్లో పార్టీ జెండాను నింపుకొని, అజెండాను నింపుకొని తుది శ్వాస వరకు టీడీపీ కోసం పరితపించారు. ఆయన స్ఫూర్తితో నేను ఈరోజు అసెంబ్లీ స్థాయికి చేరుకున్నాను. ఈ బలమైన సంస్థాగత నిర్మాణానికి నా పాదాభివందనం. ఎక్కడ సంస్థాగత నిర్మాణం బలంగా ఉంటుందో అక్కడ వ్యవస్థలు బలంగా నిలుస్తాయి. తెలుగు ప్రజలు చరిత్రను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు, ఆవిర్భావం తర్వాతగా విభజించి స్పష్టమైన రేఖను గీసింది. అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక ఎదుగుదలలో టీడీపీ బాసటగా నిలిచింది. మా సంస్థాగత నిర్మాణం బలమైన పునాదులతో నిర్మితమైంది. గ్రామ శాఖ సెక్రటరీగా పనిచేసిన సామాన్య కార్యకర్తలు సైతం ఎమ్మెల్యేలుగా ఎదిగారు. మండల, జిల్లా స్థాయిలో పనిచేసిన వారు ఉన్నత స్థానాలకు చేరారు. సామాన్య కార్యకర్తను సింహాసనంపై కూర్చోబెట్టిన ఈ నిర్మాణం మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల ఫలితం. క్లస్టర్లు, యూనిట్లు, బూతులు, కుటుంబ సాధికారత సారథుల ద్వారా 13,80,000 మందిని సంస్థలోకి తీసుకొచ్చాం. కార్యకర్తలను గ్రామాలు దాటి కుటుంబాలకు సారథులుగా నిలిపాము. యువనేత నారా లోకేష్ సారథ్యంలో మైటీడీపీ యాప్ ద్వారా అనేక సంస్కరణలు వచ్చాయి. ఈ యాప్ 30 లక్షలకు పైగా దొంగ ఓట్లను తొలగించి ఎన్నికల్లో ప్రత్యర్థుల కుటీల ప్రయత్నాలను తిప్పికొట్టింది. మైటీడీపీ యాప్ ద్వారా పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్ళాం. 1 కోటి సభ్యత్వాలు దాటడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. భవిష్యత్తు గ్యారంటీని ప్రజలకు తీసుకువెళ్లడంలో, ప్రతి ఓటరు వద్దకు టీడీపీ సిద్ధాంతాలను చేర్చడంలో కార్యకర్తలు టెక్నాలజీని అనుసంధానం చేశారు. మహానాడు 2025లో మేము సంస్థాగత బలాన్ని, కార్యకర్తల సంకల్పాన్ని, రాయలసీమ అభివృద్ధి కోసం మా నిబద్ధతను చాటుతాము. ఈ చారిత్రక ఘట్టంలో మీ అందరి సహకారం కోరుతున్నాం. జై టీడీపీ, ధన్యవాదాలంటూ మద్దిపాటి వెంకటరాజు ప్రసంగం ముగించారు.